ఎవరినో తీసేశారు. అది ఒక రకంగా మానసికంగా ఫీల్ అయ్యాడు ఆయన సోమవీర్రాజు. ఆ తర్వాత కాస్త నిరాసక్తతగానే ఉన్నాడు, కానీ పార్టీ అధిష్టానం ఆయన్ని కేంద్ర దాంట్లోకి తీసుకోవడం, అదే సందర్భంలో ఆయన అంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారు అన్నప్పుడు అనపర్తి అన్నప్పుడు బాధపడ్డాడు. అంటే పార్టీ అది ఇంత కష్టపడి పార్టీ కోసం ఇంతకాలం నుంచి ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఏంటి, తనకే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం, రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ అడగలేదు ఆయన, ఒక్కసారి కూడా ఆయన అడగల, పార్టీనే చూసి ఇవ్వాలి అన్నటువంటి రూట్లో ఉన్నాడు. పార్టీ ఇవ్వాల, అనపర్తి ఇద్దాం అనుకుంటే అనపర్తి నాకు వద్దని చెప్పాడు ఆయన, అనపర్తి చేయమన్నారు ఆయన, నాకు వద్దని చెప్పాడు ఆయన. వద్దని చెప్పి ఆయన అతను ఎవరు సైనికుడిని ఒక ఆయన చూపించాడు. చివరికి ఆ సైనికుడిని కూడా చివరి నిమిషంలో పక్కన పెట్టేసి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన మదన పడ్డాడు, సైలెంట్ అయిపోయాడు. అప్పటి నుంచి చూస్తే ఆయన పెద్దగా అప్పుడప్పుడు స్టేట్మెంట్ చిన్నది ఇచ్చి వదిలేయడం తప్పించి పెద్దగా సీరియస్ యాక్టివిటీలో లేడు. అలాంటి మనిషికి ఎంత వాల్యూ ఇవ్వడం అంటే ఓ రకంగా యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. అది బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని చెప్పాలా. అంటే గుర్తింపు ఎలా ఉంటది అనుకుంటే మొదటి నుంచి కష్టపడే వాళ్ళకి అనుకుంటే ఏమైనా చేస్తుంది అనేది చూపించింది అనమాట, ఎంత దూరమైనా వెళ్తుందని. తెలుగుదేశం పార్టీ కూడా ఆ ముగ్గురు ఎంపిక విషయంలో అంటే వ్యూహం ఉందా లేదనేది ఒకటి, అంటే ఏ ఉద్దేశంతో